ఏంటంటే నేను మను లేచిపోతున్నామే. నాకు ఐ లవ్ మను అంటున్నా. నాకెవరు ఉన్నారంటే నువ్వు లేచిపోతే నేను నీకు హెల్ప్ చేయాలా? నీకు చెప్ప అలవడతా అర్థమవుతుందా? నువ్వు నాన్నగారితో లేచిపోతా అంటే సరే సపోర్ట్ చేసేదాన్ని, మనుగాడితో ఏంది మరి ఘోరంగా మాట్లాడుతున్నావు? చచ్చిపోమను, నువ్వైతే ఇంటికి రా. వాడికి పంపియానే, నేనుండగా ఈడుంటే వాడు ఆడుంటాడా? మ్యాటర్లో ఎవరైనా సపోర్ట్ చేస్తారా? ఎందుకు చెప్పు తీసుకొని కొట్టేదాన్ని పక్కన ఉంటే. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ మను ఆఫీషియల్. వెల్కమ్ బ్యాక్ గైస్. సో చాలా రోజుల తర్వాత మళ్ళా ఎందుకు వచ్చింది అంటే సిగ్గుపడికి చచ్చిపోవాలని ఉంది. చూసారా గైస్, కొంచెం ఏదేదో పెయింట్ పూసుకొని వచ్చింది. పెయింట్ కాదురా, 2000 చేయి సరిపోయిందా? ఏజ్ అయిపోయిందా? ఓకే. అవురా ముసలిదాన్ని అంటుండ్రు అందరు విషయం. నేను ఆ రోజు పొద్దున్నే పిక్ చేసుకున్నప్పుడే చెప్పానమాట. అక్క ఆ రోజు నార్మల్ గా బస్ దిగి పిక్ చేసుకున్నప్పుడు పికింగ్ పోయినప్పుడు ఎవరో అనుకో పక్కకి వెళ్ళిపోయా, నేను అదే అనుకున్నా. సో గాయస్ ఇప్పుడు వీడియో ఇప్పుడు సెట్ అయిందా? కరెక్ట్గా ఏజ్కి తగినట్టున్నావు అంటుంది అక్క. మన కళ్ళకి అలవాటు. ఓకే, అంటే మీరు కూడా కొడుతున్నావు యాక్చువల్లీ వీడియో. ఎందుకంటే చెప్పు, యాక్చువల్లీ నేను షాప్ నుంచి ఇప్పుడే వచ్చాను అనమాట. వీడియో కొడదామంటే ఏమొచ్చి చెప్పు, ఇంకా వీళ్ళ బెస్ట్ ఫ్రెండ్ ఉంది కదా, అదే మా చెల్లి సనా ఉంది కదా, సనా కదా, సనా మీద ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నాం. ఏంటంటే నేను మను లేచిపోతున్నామే. నాకు నువ్వు తప్ప ఎవరున్నావు, పైసలు ఇస్తావు కదా నాకు, డబ్బులు కావడానికి పారిపోవడం చెప్తుంది. అదే వాళ్ళ అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంది కదా అక్క. యాక్చువల్లీ సనా ఇప్పుడు నాకు తెలిసిన అలా అనుకోదు, ఎలా సరే ఫోన్ చేయి సనాకి. అంటే మరి నా ఫోన్ లో నుంచి చేస్తే అరుస్తారేమో. నా ఫోన్ లా బిజీ ఉంది. అక్క నువ్వు రేటింగ్ ఎంత ఇస్తావు అక్క దీని ఫేస్ కి? నువ్వు ఓవర్ యాక్షన్ మరీ చేయకరా. హలో చెప్పే అన్న. అదో ఇందు మాట్లాడుతుందంట. ఎందుకంట? డబ్బులు లేవని చెప్పు. డబ్బుల కోసం ఏందే, నేను అడుగుతానా నీకు ఎప్పుడైనా డబ్బులు? ఎందుకే మొన్ననే కదా నువ్వు 1000 రూపాయలు వేయించుకున్నావు, మళ్ళీ ఎందుకు అబద్ధాలు దొరుకుతున్నావు? సనా చెప్పు. నీకు ఒక సీరియస్ మ్యాటర్ చెప్పాలి. చెప్పు. ఏమనవు కదా? ఎందుకు సాయి గారు ఎవరు చేసిండా? ఎప్పుడు నీకు అవే నానే మా అన్న మీద డౌట్లు పడ్డం తప్ప ఇంకేముండదా నీకు? చెప్పు. సరే గాని నీకు ఒక మ్యాటర్ చెప్తా, సీరియస్ గా నా మీద. 2 మ్యాటర్లు చెప్పు సీరియస్ గా. నాకు నువ్వు తప్ప ఎవరు లేరే సనా. ఎందుకు సడగరే గుర్తొచ్చినా? కాదు సనా, ఇట్లా నీకు ఒక విషయం చెప్పాలి. ఇప్పుడు ఏం చెప్తా? ఐ లవ్ యూ అని చెప్తావా? అదే చెప్పింది నేనే ఫస్ట్, మజాక్లు ఆడకు. సరే చెప్పు. ఐ లవ్ మను అంటున్నా. ఐ లవ్ మను అంటున్నా. మనం లవ్ చేస్తున్నావా? అవునే, మేమిద్దరం బస్ స్టాండ్ దగ్గర ఉన్నామే. నాని నాకు నచ్చట్లేదే, నానికి నాకు చాలా గొడవలు అవుతున్నాయి కదా, నాని నేను వదిలేద్దాం అనుకుంటున్నా. చెంప అలవడతారు. నాన్నగారు లేడు, ఆడికి ఫోన్ చేస్తా ఇప్పుడు. ఏ కాదే, అసలు ఫోన్ చెయ్యకే ఫస్ట్. నా ఫోన్ నేను స్విచ్ ఆఫ్ చేసుకున్నా, అందుకే నీకు మనువ్ గారు ఫోన్. మా అన్నకు ఫోన్ ఒకసారి. వాడికి ఏమనకే పాపం, వాడికి ఎందుకు అంటావు?
ఇగో నేను బయట ఉన్నా, బూతులు కూడా మాట్లాడలేను. నీ గుద్ద వాళ్ళ ఇంత వచ్చినా వేస్ట్ దాని రిషానికి చెప్పాలా ఫోన్ చేసి? ఎవరికి చెప్పకే, నాకెవరున్నారని. ఎందుకు చెప్పొద్దు? చెప్తా. నాకెవరున్నారంటే నువ్వు లేచిపోతే నేను నీకు హెల్ప్ చేయాలా? నువ్వు చెప్తే నేను సూసైడ్ చేసుకుంటానే. చెప్తా ఫోన్ చేసి సూసైడ్ చేసుకుంటాను బెదిరిస్తుంది, మనవాడితో లేచిపోతుందంట అని చెప్పి. నువ్వెందుకు నాకు ఫోన్ చేసినావు? మౌనిక వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళకి ఫోన్ చేయి. నువ్వే కదే నా బెస్ట్ ఫ్రెండ్, అందుకే నీకు ఫోన్ చేసినానే. ప్లీజ్ ఇందు మధ్యలో నన్ను ఇరికియకే, నీకు దండం పెడతా. నానిగాడు అస్సలు నాతో మాట్లాడారు. వాడికి తెలిసిందనుకో నేను కొట్టి చంపేస్తాడు. లాస్ట్ టైం కొట్టింది సరిపోలే నీకు? పైసలు ఇస్తావా? పైసలు ఇవే నాకు 1 లక్ష రూపాయలు. బయట 1 లక్ష రూపాయల? 10 రూపాయలు లేవంటే 1 లక్ష రూపాయలు కావాలంట. మనవాడు ఫోన్ ఇస్తావా? నీ పేరు రాసి చచ్చిపోవాలా నేను? నీ చెంప అలవడతా అన్నకు ఫోన్. వాడికి ఏమనకే నువ్వు ఫోన్ ఇచ్చిన. నువ్వెవరే మనకు అంటున్నావు? వేస్తుందా నా ఫోన్ అన్నకి? చెప్పురా ఏందన్నా ఇదంతా? ఏమోరా నాకు తెలియదు. బస్ స్టాండ్ తీసుకోరానింది, ఇప్పుడేమో నీకు ఫోన్ చేస్తుంది. నువ్వు ఇద్దరు దిగకుండా నువ్వు ఆ పిల్లతో ఉండడం ఏంది? నేను ఇప్పుడే షాప్ నుంచి వచ్చా, బస్ స్టాండ్ కి పోదా బట్టలు సర్దుకో అనింది. నాకేం తెలుసు నా బట్టలు సర్దిందని. నువ్వు అట్లా వేస్తే ఎట్లా చెప్పు? రిషన్ అన్న ఏ మొహం పెట్టుకుంటారు నాన్నగారి దగ్గర? నువ్వు వాళ్ళకి ఎవరికి ఏం చెప్పకే, ఫోన్ చేసి. ఎందుకు చెప్పొద్దే? చెప్పవాలా కూడా నాకు ఫోన్ చేసి ఇంకా నాకే చెప్పకంటున్నావు. మరి అవునే, నాకు నువ్వు తప్ప ఇంకెవరు పోయేదానికి పైసలు లేవని నీకే ఫోన్ చేసింది. అన్నా ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు కూడా. వాడికి ఏం అనకే పాపం, వాడేం చేసిండు నీకు? నాన్నగారికి చెప్పాలా మరి? ఎవరికి చెప్పినా నేను సూసైడ్ చేసుకుంటానే. చెప్పుకో, నాకేం చేసుకో, చచ్చిపో. నువ్వు ఇంటికి రా. నువ్వు ఎవరికైనా చెప్పుకోవే, నాకు ముట్ట కూడా. నీ పేరు రాసింది, నీ పేరు రాసి చచ్చిపోతా అంటుంది ఇక్కడ నుంచి నేను కదిలితే. నువ్వు అట్లా ఎందుకున్నావో నాకు అర్థమైతలేదు. నీకు తెలియదా ఇన్ని రోజులు నా నిందు లవర్స్ అని మళ్ళీ అట్లనే మాట్లాడతావు? నాకు వాడు ఇష్టం లేదంటే మళ్ళీ వీడి మీద ఏంది సీరియస్ అవుతున్నావు? అంటే మరి ఇన్ని రోజులు ఎందుకున్నావు వాడితోటి? మర్యాదగా ఉండదు, ఇంకోసారి మనోజోలికి వచ్చినావు అనుకో. నీకు చెప్ప అలవడతా, అర్థమవుతుందా? ఏం మాట్లాడుతున్నావు? ఎందుకే సనా, నాకు నువ్వు తప్పు ఎవరున్నావు? నీకు కాల్ చేసేమో నువ్వు దెంగుతున్నావు నన్ను ఫోన్ చేసి. మరి నువ్వు నాన్నగారితో లేచిపోతా అంటే సరే సపోర్ట్ చేసేదాన్ని, మనుగాడితో ఏంది మరి ఘోరంగా మాట్లాడుతున్నావు? నవ్వుతున్నావు ఎందుకే? ప్రేమ అనేది ఎప్పుడు పుడుతుందో తెలియదు కదే. అయ్యో ఏడైనా ఉట్టిపించుకో మరి. అందుకే మనుతో పుట్టిపించుకున్నా కదా. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయవే, పైసలు లేవే రూపాయి కూడా. అర్థమవుతుందా? నేను రిషానకి అందరికి ఫోన్ చేసి చెప్తా, నాన్నగారు కూడా. నువ్వు చెప్పినావు అనుకో మరో క్షణం నేను సూసైడ్ చేసుకుంటా సనా, చెప్తున్నా. సూసైడ్ చేసుకోవడం మెంటల్ లేచిందా? ఏం మాట్లాడుతున్నావు? వాడు నీకోసమే కదా ఉన్నాడు. నువ్వేంది? కాదే, నువ్వు సపోర్ట్ చేసినావు అదే నాకు మనుకు లవ్ చేసినప్పుడు, మరి ఇప్పుడు ఎందుకు లైట్ తీసుకుంటున్నావు? తెలుసా నువ్వు ఏడుంటే ఆడుకొచ్చి నేను ఎప్పుడే సపోర్ట్ చేసింది నీకు? నాకు ఇప్పుడు ఫోన్ చేసి చెప్పి ఇంకా నేను సపోర్ట్ చేసిన అంటున్నావు వేస్తుందా? అని నేను కూడా చెప్తా, సనానే మొత్తం సపోర్ట్ చేసింది నాకు, పెళ్లి చేసిందని చెప్పి. ఇంకా అంటే సనా కాదు సనా, 1 రూపాయి లేవే, తినడానికి కూడా పైసలు లేవే నాకు. చచ్చిపో, మనునైతే ఇంటికి పంపి. నీకు అట్లనే కావాలి నాన్నగారిని మోసం చేసినందుకు. వాడికి ఆకలి అవుతుందంటే మనుగాడికి, నా వల్ల అయితే వాడికి నేను కొడతా. వాడికి పంపి మా ఫ్లాట్ దగ్గరికి. నువ్వు ఉండు, ఏడైనా ఉండు. ఎందుకే సనా, నీ ఫ్రెండ్నే కదనే. అయితే నువ్వు గమ్మున చిత్రపుడికో ఫ్లాట్ కి మనుగాని పంపు, అంతేగాని కథలు పడకండి రోడ్ పై నుండి మీ ఇద్దరు. లవర్స్ ఎందుకే విడగొడుతున్నావు? నాకు అర్థం కాదు. ప్లీజ్ లవర్స్ అని మాట్లాడకే. నువ్వు ఇప్పుడు మనుగన్ లవ్ చేసి మళ్ళీ మనుగన్ వదిలేసి వేరే దగ్గర కోవని గ్యారంటీ ఏముంది? ఇది నాన్నగారి దగ్గరనే అర్థమైతే. నేను పోగానే పెళ్లి చేసుకుంటానే మనుగాడికి. ఏం అవసరం లేదు, నువ్వు గమ్మున పోయి నాని అని పెళ్లి చేసుకో. సరే గానీ ఫస్ట్ మనీ కొట్టే, ఒక 50,000 అయినా. ఏం కొట్టా నిందు? కోపం తెప్పి అన్న వాళ్ళకి ఫోన్ చేసి చెప్పేస్తా చూడు మొత్తం. మళ్ళా మాకు యాదగిరి గుట్టకు పోవడానికి తాళి కట్టుకోవడానికి పైసలు ఉండవే మళ్ళా నాకు. అయ్యో
టైం 11 అవుతుంది. గమ్మున నువ్వు ఇంటికో మనుగని మా ఫ్లాట్ దగ్గరికి పంపి, లేదంటే నాన్నగారికి ఫోన్ చేసి పంపిస్తా. వచ్చి కొట్టిండు అనుకో రోడ్డు మీద ఏడుస్తావు, మళ్ళీ డొక్కులో కొట్టిండు, ఆడ కొట్టిండు, ఈడ కొట్టిండు అని. నువ్వైతే నాకు సపోర్ట్ చేయవు కదా. చెయ్యనే ఇటువంటి మాటలు ఎవరే సపోర్ట్ చేస్తారు? ఇగో నాకు ఇప్పుడు వాడు అవసరం లేదే, అర్థమైందా? మీ ఫ్యామిలీ గురించి బాగాలేదన్నా వెళ్ళి చేసేటోళ్ళం కానీ మనుగని పెళ్లి చేసుకోవడానికి కావాలంటున్నాను. ఇగోవే నువ్వు వాడికి చెప్పినా నాకేం లేదు, అర్థమైందా? పరకు వీరో కానీ మాట్లాడినావు అనుకో వచ్చి చంప వలగొడతాను. ఇది అర్థమవుతుందా? అన్న ఇప్పుడు నువ్వు పైసలు పంపిస్తున్నావా లేదా? పంపియనే. ఎందుకు పంపియవే? నిన్ను ఫ్రెండ్ ఎందుకు పంపియాలిందు? నువ్వు ఫ్రెండ్ అయితే అంటే నువ్వు ఇటువంటి పనులు చేస్తే నేను నీకు ఎంకరేజ్ చేయాలా చెప్పు? చెయ్యొచ్చు కదా మనుగడికి. నేను రిషన్ వాళ్ళకి చెప్తే నేను కూడా చెప్తా, సననే ఫస్ట్ సపోర్ట్ చేసింది ఇట్లా పెళ్లి చేసుకోమన్నది. అప్పుడు కానీ 2 గుంజి కొట్టాను, అర్థమవుతుందా? అదే చెప్పింది ఆల్రెడీ నానికి. ఎవరికి? నానికా? వాడు కాన్ఫరెన్స్ కాల్ కలిపినా అనుకో ఇప్పుడు తుక్కు తిరుగుతాడు, దాన్ని వచ్చి కొడతాడు. లేదు వాడు ఫోన్ స్విచ్ ఆఫ్, ఇది కూడా చెప్పి స్విచ్ ఆఫ్ చేసేసిందిరా. నేను ఎంత చెప్పినా ఇండంలో నీ పేరు రాసింది సూసైడ్ లెటర్ పైన ఆల్రెడీ. చచ్చిపోమాను, నువ్వైతే ఇంటికి రా. వాడికి పంపియనే, నేనుండగా ఈడుంటే వాడు ఆడుంటాడా? నువ్వు వాడు వీడు అన్నావు అనుకో ఇందు ఇక మంచిగా ఉండదు. చూడు చెప్తున్నా, వాడే అంటనే. నా లవర్కి నా ఇష్టమే, నేను ఏమేమి పిలుస్తా? నీలవరేందే? నీలవరు నిన్న మొన్న వచ్చి నా లవర్ అంటావేంది నువ్వు? ఎరిపుగా మరి ఇంకేమనాలే, వాడు నా లవర్ కాకపోతే ఇంకేమైతాడే నాకు? ఇందు ప్లీజ్ ఇందు నీ కాలు మొక్కుతా ఇందు, నువ్వు ఇంటికి పోయి నాన్నగారితో ఉండవా ప్లీజ్? చాలా ఫీల్ అవుతాడు. అంత లేదు కాదు సన, ఇప్పుడు నాకు పైసలు పంపియే పోనీ తిండానికి. పంపియను, చచ్చిపో. ఫోన్ కట్ చేసింది ఇంద్రా, చచ్చిపోనగానే మళ్ళా చెయ్యాలా? నానిగడికి చేస్తుంది. లేదు లేదు చెయ్యి చేయకుండానే చెయ్యి. రచ్చ అయిపోతుంది, వచ్చేస్తుంది. హలో అన్నా చెప్పురా. ఏమైందన్నా? నేను వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా. నేను కూడా మళ్ళీ రిషన్ వాళ్ళ దగ్గర బ్యాడ్ అవుతా, కానీ ఇది సూసైడ్ చేసుకుంటా అంటుంది. అందుకని ఏమొద్దు, ఆ పిల్లని తీసుకుపోయి చిత్రపూరిలో ఉంచేసి నువ్వు ఫ్లాట్ దగ్గరికి రా. రావడం లేదు, ఇక్కడ బస్ స్టాండ్ లో కింద కూర్చుంటుంది, వాళ్ళందరినీ ఏదో ఒకటి చెప్పి. నువ్వు కూడా ఎందుకు పోయినావు అంత దూరం? వస్తాడే నాతో, కాకపోతే ఇంకెవరితో వస్తాడాడు? ఇంతో ఇప్పుడు నేను అక్కడికి వచ్చిన అనుకో కొడతా చూడు, నేను అర్థమవుతుందా? రావడానికి నా ఓడే ఆడు. ఇక్కడ ఎవరు లేరు, రిషన్న బయటికి వెళ్ళాడు, శ్రీయన్ ఏమో షూట్ లో ఉన్నాడు, మౌనిక హాస్పిటల్లో ఉంది. అసలు ఇక్కడ ఎవరు లేరు. వస్తానే రా, అర్జెంట్ గా బస్ స్టాండ్ పోవాలి, చిన్న పని అని చెప్పి ఇట్లా లాక్కొని వచ్చేసింది. నాకేం కాల్ చేసిన అనుకో మంచిగా ఉండొస్తానా చెప్తున్నా. పాయిజన్ బాటిల్ ఓపెన్ చేస్తుంది, ఇది తాగకు, ఒక నిమిషం మాట్లాడు ప్లీజ్. ప్లీజ్ మీకు దండం పెడతారా? నువ్వు రిషానకు ఫోన్ చేసి ఇప్పుడు రిషానని పంపిస్తాడికి. ఇది బాటిల్ లాగుతుంది, ఆపమని ఫస్ట్. అరే ఇందు ఎందుకు ఇట్లా చేస్తున్నావు? మరి ఏంది సనా, నాకు పైసలు ఇవ్వంటే ఇయ్యట్లేవు, వాళ్ళకి చెప్తా అంటున్నావు నువ్వు మళ్ళా. సరే ఇందు నేను ఎవరికి చెప్పను, నువ్వు ఫస్ట్ ఇంటికి పోవా. పోను సనా, నేను పెళ్లి చేసుకుంటాం, పెళ్లి చేసుకుని పోతాం మేము. మాకు అక్షింతలు కొడతా ఇందు, నీది మళ్ళీ అదే మాట్లాడినాడు. ఇంటికో వస్తే మేము పెళ్లి చేసుకొని మంచిగా వస్తామే అప్పుడు చిత్రపురికి, అప్పుడు అక్షింతలు వేయండి 4 అంతే. ఎందుకు చేసుకుంటాం ఎందుకు కొత్తగా? తప్పనంటే ఒప్పనిలే, ఒప్పనంటే తప్పనిలే, సూటిగాను చెప్పదయ్యో ఆడది. ఏంట్రసన ఇది? అన్న నువ్వు ఎందుకన్నా పోయినావు ఆ పిల్లతోటి? ఇజ్జత్ తీస్తున్నావు ఎందుకన్నా? నువ్వు కూడా నార్మల్ గా ఐస్ క్రీమ్ తీసుకోబోంటది కదా, అట్లా తీసుకొని వచ్చిన, ఇట్లా తీసుకొని వచ్చి ఇట్లా చేస్తుంది, బెదిరిస్తుంది నన్ను కూడా. ఇప్పుడు వెళ్తే నేను తాగేస్తా అని. నువ్వు రిషానా వాళ్ళకి ఫోన్ చేయి. ఎవరికి ఫోన్ చేయకు, తన దగ్గర ఇయడంలో నాకు నీతో మాట్లాడడానికి కూడా ఇయడంలో లాక్కునేస్తుంది, తాగేస్తుంది. నువ్వు ఫోన్ చేస్తా అంటే లైన్ లో అన్న ఫోన్ చేస్తా. రే ఎందుకే సనా అక్క చెప్పేస్తా, అక్క సీరియస్ అవుతుంది. చెప్పు అర్జెంట్ గా ఫోన్ చేసిందంటే నన్ను కొడతాడు ఫస్ట్. కాళ్ళు ఎందుకు ఎత్తడం లేదు? సనా
చెప్పే. ఏం చేస్తున్నావు బంగారం? దేవుడా మళ్ళీ ఏమైందే నీకు? చెప్పు, ఏం చేస్తున్నావు సనా? నేను ఏం చేస్తలేను, బయట ఉన్నా. నాకు ఫోన్ చేసి డబ్బులు కొట్టు అది కొట్టు అంటావు ఎందుకే? నేను అన్న వాళ్ళకి ఫోన్ చేసి సావు నువ్వు. ట్యూషన్ మళ్ళా మాకొచ్చి కొడతాడు. ప్రాంక్ చేసినాం సనా. చాలా బాగుందిరా ప్రాంక్. ఫోన్ పెట్టండి రా మళ్ళీ ఒకసారి. కాదే నీ ఫ్రెండ్నే కదే, కనీసం సపోర్ట్ కూడా చేయలేదు. సపోర్ట్ అసలు చేయకరా, ఇది ప్రాంక్. ప్రాంక్ లాగే ఉండండి. ఇటువంటి మ్యాటర్ లో ఎవరైనా సపోర్ట్ చేస్తారా? ఎందుకు చెప్పు తీసుకొని కొట్టేదాన్ని పక్కన ఉంటే. థ్యాంక్స్ రా, ఆల్రెడీ చెప్పాను నన్ను తిట్టమని. తిట్టలేదు. చెప్పండి రా, మీకు మౌనిక కనే కదా కంటెంట్ చెప్పింది. నో మౌనికకి ఇప్పుడు హాస్పిటల్ నుంచి వచ్చి పడుకో చెప్పింది కదా. నో పడుకోంది పాపం. మౌనిక అక్కనే చెప్పింది. తెలుసు నాకు. సరేలే, తిన్నావా? తినలే. సరే ఫోన్ కట్ చేసి దిగు. ఇప్పుడు వస్తున్నావా? కట్ చేయి. సరే జాగ్రత్త. సరే అన్న. జాగ్రత్త చెప్పా. రిషన్న దగ్గరికి వెళ్ళింటే శ్రీయన్న టీం అందరూ ఇట్లా కూర్చోబెట్టింటారు నన్ను చుట్టూ. ఫస్ట్ నాకు గుంజేటోడు రిషన్ అయితే. బాగా ప్లాన్ చేస్తా గైస్. థమ్స్ అప్ పెట్టుకోవాలా, పెట్టుకోకుండా కొట్టామంటే కొట్టిస్తా బయట. అనుకోకుండా నాయన అంటే థమ్స్ అప్ పెట్టుకోవడం రా, ఏదో అనుకోకండి రా. సో చూసారు కదా, జస్ట్ నార్మల్గా ఏమంటారు సనా ఊర్లో ఉంది కదా అని చెప్పి వీడియో చేద్దామని చెప్పి జర అట్లా ప్రాంకాలు చేసాం. ఇలా అయితే నేనైతే అసలు ఫోన్ వచ్చిన తర్వాత ఉంటుంది. నేనైతే ఎప్పుడు పోను. ఏందిరా మళ్ళీ ఫ్రీగా చేస్తున్నావు అందగాడని. చచ్చిపోవాలనిపిస్తుందిరా నాయన. దేనికైనా అందగాడు అనుకునే వాళ్ళందరూ కింద కామెంట్లో చెప్పండి గైస్ మనం అందగాడని. సో గైస్ చూసారు కదా, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మిస్టర్ మనో ఆఫీషియల్.